ఏంటత అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెలక మన ఆవులు. ఈరోజు మీకు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నానండి. అంటే కంప్లీట్గా హోమ్ టూర్లా కాకుండా వీలైనంత వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ కిటికీ దగ్గరే అండి నేను ఎప్పుడు లక్ష్మి గురించి చెప్తూ ఉంటాను కదా, ఒక ఆవు. ఇక్కడే దాన్ని కట్టేసేవాళ్ళు. ఇంకా ఆ మంచాల మీద అక్కడ పడుకొని ఎవ్రీడే మార్నింగ్ అలా లక్ష్మిని చూడడం నాకు అలవాటు అనమాట. అక్కడ మొదలైందనమాట నాకు ఆవుల మీద ఇంట్రెస్ట్. ఇంకా ఈ ఇల్లు విషయానికి వస్తే, ఇది నేను పుట్టినప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఈ ఇంట్లోనే పెరిగానండి. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినా కానీ ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట. నాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు ఒకటే. అందుకే నేను ఎక్కువ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని అనమాట. నానమ్మ వాళ్ళదేమో మట్టి ఇల్లు, అది కూడా చాలా బాగుంటుండే. కాకపోతే ఇప్పుడు అదంతా ఇంకా మట్టి ఇల్లు కదా, కూలిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు కిచెన్ అండి. కానీ ఒకప్పుడు ఇది ధాన్యం పోసే రూమ్ అనమాట. వచ్చిన పంట ఏదైతే ఉంటుందో ఇందులో పోసేవాళ్ళు. అక్కడ అది కనిపిస్తుంది కదా, ఒక మనకు పెద్ద రంధ్రం లాగా, అది గవాష్ అనేవాళ్ళు. మేము మిద్దెపైకి వెళ్ళి అందులో నుంచి చేతులు పెట్టి ఆ ధాన్యం అందుకొని అలా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ కర్టన్ ఉంది కదా, ఇక్కడ గోడ ఉండేది. ఇప్పుడు వేరే రూమ్ నుంచి అలా కనెక్ట్ చేసుకున్నారనమాట లోపల నుంచే వాళ్ళు. అంతకుముందు అయితే బయట నుంచే ఉండేది డోరు, ఒకటే డోరు. ఇంకా ఇక్కడేమో నేను జొన్న రొట్టె తింటున్నాండి. అత్తమ్మ రొట్టె చేస్తుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అసలు మొహమాటం అంటూ ఏమీ ఉండదు నాకు. ఇద్దరు అత్తమ్మలు, ఇద్దరి దగ్గరికి వెళ్తాను, హ్యాపీగా ఏం కావాలో అది పెట్టుకొని తింటా, అంతే. ఇంకా అంటే ఇప్పటికి కూడా ఇంకా ఆ రిలేషన్ అలానే ఉంది నాకు. అసలు కొత్తగా ఏం అనిపించదు అనమాట. అప్పుడు ఎలా ఉన్నానో చిన్నప్పుడు, సేమ్ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలానే ఉంటాను. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్ ఏమో వీళ్ళు ఇప్పుడు డోర్ పెట్టుకున్నారు, కానీ ఒకప్పుడు ఇక్కడ డోర్ లేదు. ఇదంతా కూడా కిచెన్ ఉండేది. హాల్ ఎంత పొడవుగా ఎంత ఉందో అంత కిచెన్ ఉండింది. ఇంకప్పుడు కట్టెల పొయ్యి కాబట్టి కిచెన్ ఎప్పుడైనా పెద్దగా ఉండేవి కదా, అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కిచెన్ పెద్దగా ఉందని చెప్పేసి వాళ్ళు 2 రూములుగా చేసుకున్నారు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేమో స్నానాల గదంట. అంటే వాళ్ళు యూజ్ చేయలేదు అప్పుడు, మేము కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇది వాడలేదు, అందుకే నేను అలా చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇడిచిన బట్టలు ఇక్కడ పెడితేనంటే అక్కడ నార్త్ డోర్ నుంచి చాకలోళ్ళు వచ్చి తీసుకెళ్ళాలన్నమాట. అందుకోసమని ఇది అలా పెట్టారంట. కానీ ఎప్పుడు వాడలేదైతే వాడలేదు. ఇంకా ఇది ఒకటి నాకు స్పెషల్గా అనిపించింది, అలా బయటనే వచ్చి వాళ్ళు బట్టలు తీసుకెళ్ళిపోవడము అనేది. ఇంకా ఇక్కడేమో ఈ కనిపిస్తున్న అలమార ఉంది కదండి, ఇందులోనేమో అమ్మమ్మవి, అమ్మ వాళ్ళవి అంతా చీరలు ఉండేవి. అమ్మ ఎప్పుడైనా ఊరికి వెళ్తే అవి కట్టుకోవడము, ఆడుకోవడము అలాంటిదంతా చేసేదాన్ని చిన్నప్పుడు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకొక అల్మారి, ఇదేమో మా తాతదనమాట. అన్ని డాక్యుమెంట్స్ కానీ బుక్స్ చాలా ఉండేవి. మా తాత సామాన్ అంతా ఇందులోనే ఉండేది. ఇంకా మేము ఎప్పుడు కూడా దాగుడు మూతలు ఆడినా కానీ ఈ గూట్లో వచ్చి దాక్కోవడము అదంతా కూడా చేసేవాళ్ళం. అసలు చాలా మెమరీస్ ఉన్నాయండి ఈ ఇంట్లో నాకైతే. ఎందుకంటే నేను ఎక్కువ ఈ ఇంట్లోనే పెరిగాను కదా, అందుకని చెప్పేసేమో తెలియదు కానీ ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మా ఇల్లేమో మట్టి ఇల్లు ఉండేది. అది కూలిపోయింది, ఇప్పుడు లేదు. మా డాడీ వాళ్ళు ఉన్న ఇల్లు అయితే అది మట్టి ఇల్లు ఉండేది. ఇంకా బాగుండేది, అది కూడా బాగుండేది. కాకపోతే ఇప్పుడు లేదు అది. ఇది ఒక రూము. ఇప్పుడు నేను చూపిస్తున్న రూమ్ ఏమో డైనింగ్ రూమ్ అనేవాళ్ళు దాన్ని, అంటే తినడానికి టేబుల్ రూమ్ అనేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు అంతా ఫుల్ సామాన్లతో నిండిపోయి ఉంది, అందుకే నేను సరిగ్గా చూపించలేకపోతున్నా మీకు. ఇంకా ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్న డోర్ ఏదైతే ఉంది, ఇది జస్ట్ హాల్లో మధ్యలో ఇంకొక రూమ్ అనమాట. ఇదేమో నేను డోర్ స్టాపర్ చూపిస్తున్నాండి మీకు. అది ఎంత న్యాచురల్గా ఉంది కదా అసలు. చాలా బాగా నచ్చింది నాకు. ఇలా సంథింగ్ స్పెషల్గా ఉన్నాయి, మీకు స్పెషల్గా చూపిస్తున్నాను. ఈ ఇల్లు మొత్తము 9 రూమ్లతో ఉంటుందండి. అంటే ఇట్లా 2 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు, ఒక హాలు అలా ఉంటాయి కదా ఇప్పటి కాలంలో. అలా కాదనమాట. అప్పుడు ఒక ఇల్లు కట్టిందంటే 9 రూమ్లు, 10 రూమ్లు, 11 రూమ్లు అంతే. ఒక మెయిన్ హాల్ ఉంటుంది. ఏ రూము, ఒక్కొక్క రూము ఒక్కొక్కటి స్పెషల్. ఒకటేమో ఇక్కడ డైనింగ్ రూమ్ అని చెప్పేసి, దేవుడి రూము, స్నానాల రూము, మెట్ల రూము ఇలా అనేవాళ్ళు. ఇప్పుడేమో అదంతా ఏమి లేదు, జస్ట్ హాలు, బెడ్రూమ్లు అలానే ఉంటాయి కదా. ఇంకా ఇది దేవుడి రూమ్ అండి. ఇక్కడ
మేము చిన్నప్పుడు మొత్తం ఇక్కడే అనమాట దేవుడి పూజలు ఇవన్నీ చేయడం ఇదంతా కూడా. ఆ డోర్లు కూడా చూసారా ఎంత బాగున్నాయి కదా అసలు. ఇంకా నా పెళ్ళి కూడా ఇక్కడే అండి అయ్యింది. ఈ ఇంట్లోనే చేశారనమాట. మా అమ్మ నాన్న ఇక్కడే పెళ్ళి చేసిండ్రు నాకు. ఈ ఇంటి ముందరనే అయ్యిందనమాట మొత్తం. అంటే పెళ్ళి కూతురు ఒకటే కాకుండా మొత్తం పెళ్ళి మొత్తం కూడా ఇక్కడే అనమాట. ఇవి డోర్లు చూస్తే మీరు అసలు ఎంత లావుగా ఉన్నాయి కదా. ఒక చేయితో ముయ్యడానికైతే అసలు రావట్లేదండి, అంత లావుగా ఉన్నాయి అవి. రెండు చేతులతో తోస్తేనే అవి మూసుకుంటున్నాయి. ఇది స్టోన్ అనమాట, అందుకే అంత పర్టికులర్గా చూపిస్తున్నా నేను. మెట్లు కూడా మొత్తం స్టోన్తోనే ఉన్నాయి. రాయి, ఇల్లు కూడా మొత్తం రాయే అండి, అది రాయితోనే కట్టారు ఇల్లు మొత్తం కూడా. ఇప్పుడు నేను చూపిస్తున్న గడి ఏదైతే ఉందో అది కూడా ఎంత హెవీ ఉందంటే ఆ ఓన్లీ అది మూవ్ చేయడానికే చాలా కేజెస్ ఉంటుంది అనుకుంటుంది, ఎన్ని కిలోలు ఉంటుందో మరి. మళ్ళీ ఒకటి కూడా కాదు, కింద పైన రెండు ఇచ్చిండ్రు. ఇంకా తలుపులు కూడా చాలా బందోబస్తు, చాలా లావుగా ఉన్నాయి అసలు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా చాకలలో బట్టలు తీసుకెళ్లే వాళ్ళని, ఆ స్నానాల గది అని చెప్పేసి చూపించాను కదా. ఆ అవతల బట్టలు పెడితే ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అంటే ఇది నార్త్ డోర్ కదా, ఇక్కడ నుంచి వచ్చి ఇలా తీసుకెళ్ళిపోయే వాళ్ళు అనమాట. అలా ఉండేది. కనిపిస్తున్నాయి కదా అక్కడ ఆ రూమ్లో సామాను. ఇది అసలు ఎంత స్పెషల్గా అనిపిస్తుందో నాకైతే ఈ మెట్ల రూమ్. ఇది మెట్ల రూమ్ అంటారండి దీన్ని. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా చూస్తే మీరు సైడ్స్కి ఏమీ లేవు. మరి అప్పటి కాలంలో అయితే మా అమ్మ వాళ్ళు అలానే వదిలేసేవాళ్ళు. ఇప్పుడైతే మేము మా చిన్నోడిని అస్సలు అట్లా వదలము. చిన్నోడే కాదు, పిల్లలు ఎవరు వచ్చినా ఇప్పటికీ నా కూతురు పైకి వెళ్తుందన్నా కూడా జాగ్రత్త అని చెప్తూ ఉంటా. మరి అప్పుడేమో మా అమ్మ నాకు ఒక్కసారి కూడా చెప్పినట్టు జ్ఞాపకం లేదు. ఒక్క పిల్లలు కూడా ఒక్కరు కూడా పడ్డట్టు కూడా నేను వినలేదండి అసలు, ఎవరు కూడా కింద పడ్డట్టు కూడా. మరి ఇప్పుడైతే మనం ఎంత భయపడతాం కదా పిల్లల్ని, వాళ్ళు ఎమ్మడ అలానే ఉంటాము. కానీ అప్పుడు కాలంలో అయితే ఎలా వదిలేసేవాళ్ళో మరి. ఇక్కడ చూస్తే మంచం కాళ్ళండి, అవే మంచాలు. అప్పుడు ఉండేవి ఒకప్పుడు, పట్టె మంచాలు అనేవాళ్ళు అవన్నీ. ఇంకా ఇక్కడ కృష్ణయ్య, పాతగా అయిపోయింది అది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, మేము ఇక్కడ నుంచి అనమాట ఒడ్లు అవన్నీ చేయి పెడితే అందేవన్నమాట. అందితే ఆ గింజలు తీసుకొని వాటితో ఏదో ఇంకా ఆడుకునే వాళ్ళం. చెయ్యి పెడితే అందేవి, అంత నిండుగా ఉండేది ధాన్యం ఈ రూమ్లో. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ కారు ఉన్నది కాకుండా ఆ తర్వాత నెక్స్ట్ ఉంది కదా ఆ బిల్డింగ్, అది తమ్ముడు వాళ్ళదనమాట ఇల్లు. ఇంత పక్కపక్కల కాబట్టి నాకు ఇంకా ఎప్పుడు ఇక్కడే ఉండేదాని అనమాట చిన్నప్పుడు. ఈ టీవీ కూడా చూస్తున్నారా మీరు, ఇప్పుడు కాలంలో ఎవరింట్లో అయినా ఇలాంటిది అసలు చాలా తక్కువ కదా మనకు కనిపించేది. అసలు ఈ టీవీలు, ఈ ఇల్లు ఇదంతా చూస్తుంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, అమ్మమ్మ తాత వాళ్ళ పిల్లలు 5 మంది. అసలు ఎంత బాగుందో ఇల్లు అయితే. నాకు ఇప్పటికైనా ఎక్కువ ఇక్కడే వచ్చి టైం స్పెండ్ చేస్తానండి నేను. ఇక్కడే అక్కడ మంచం ఉంది కదా, ఇక్కడే పందిరి. నా పెళ్ళి మొత్తం ఇక్కడే అయ్యింది. ఎన్నో మెమొరీస్. ఈ కిటికీ దగ్గరనే లక్ష్మిని కట్టేసేవాళ్ళు, ఈ కిటికీకే కట్టేసేవాళ్ళు. ఇంకా ఇక్కడే మంచం ఉంది, మీరు చూసారు కదా ఇంతకుముందు, అదే చూపిస్తున్నా నేను. దాని మీదకి ఎక్కి దుంకడము, అసలు వాకిలి నిండా పశువులే ఉండేవి మరి. అసలు ఎన్నో మెమొరీస్. ఏదో అనుకోకుండా మొత్తానికి మీకు ఈరోజు ఇల్లు చూపించేశాను.
కూడా తింటున్నాయి చిన్న చిన్న గడ్డి. నేను ఇంతకుముందు చెట్టుకు ఏవో తెంపుతున్నాను కదా, అవి చూసారు కదా మీరు. అవి ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.